దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రతి దినము మనం దేవుని యొక్క ప్రభావాన్ని బట్టి ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. అయితే దేవుని పరిశుద్ధత మనకి ఎందుకు ప్రాముఖ్యతనిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు కలిగే లాభాలేంటో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. అయితే ప్రతి దినము మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవడంలో నిర్లక్ష్యత ఏమాత్రము ఉండకూడదు. దేవుని యొక్క నియమాల ప్రకారం మన జీవితాలు వెలుగులోనికి వెళ్ళడమే పరిశుద్ధాత్మ సహాయం. ఈ పరిశుద్ధాత్మ సహాయం యేసుక్రీస్తుకి ఏ రీతిగా ఉపయోగపడిందంటే చూడండి, మార్కు సువార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికుని పోయాను. ఇక్కడ చూడండి ఏం కలుగుతుంది యేసుక్రీస్తు విషయంలో అంటే పరిశుద్ధాత్మ సహాయం కలుగుతున్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మను బాప్తిసం పొందినప్పుడు ధరించుకున్నాడు. ఈ దినాల్లో మనము ఏ రీతిగా దేవుని యొక్క క్రియలను పాటించాలన్నా, దేవుని యొక్క విధానాన్ని కనుగొనాలన్నా పరిశుద్ధాత్మ సహాయం మనకి చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. అందుకని మీకు పరిశుద్ధాత్మ గురించి వివరించడంలో కొన్ని విధాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్క విషయంలో, పెంతెకొస్తు మేడగది విషయంలో, అలాగే అపోస్తలుల విషయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు ఏ రీతిగా శక్తిని పొందుకున్నారనే విషయాలను మీకు తెలియపరచుకుంటూ ప్రతి దినాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అయితే ఈ దినాన్ని కూడా యేసుక్రీస్తు విషయంలో పరిశుద్ధాత్మ సహాయం పడినట్టు మనకి కనబడుతుంది. ఈ యొక్క విధానాన్ని బట్టి ఆలోచన చేసినా, ఈ యొక్క విధానాన్ని బట్టి మనము చూసినా గాని దేవుని యొక్క నియమాల ప్రకారం మన జీవితాల్లో చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం తప్పకుండా మనకి కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి గనుక మనం చేయవలసిన ఒకే కార్యం ఏంటంటే దేవుని యొక్క నియమాల ప్రకారం పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎందుకు మన జీవితాలకు అవసరం అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 12:14 మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ చూడండి మాట్లాడుతున్న మాట, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అని చెప్తుంది వాక్యం. అంటే పరిశుద్ధతగా ఉంటే మనము దేవుణ్ణి చూస్తామని చెప్పి లేఖనం జలవిస్తుంది. పరిశుద్ధత మనకి ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ సహాయము మనల్ని పరిశుద్ధత చేయడానికి ప్రాముఖ్యమైన అంశంగా కనబడుతుంది. పరిశుద్ధాత్మ మనకి సహాయకుడై కనబడుతున్నాడు. ఏ రీతిగా అంటే మనల్ని దేవుని వైపు ఆయన చూసే విధముగా మార్చడానికి, మన రూపాన్ని రూపుదిద్దడానికి దేవుని యొక్క శక్తి మన మీద ప్రభావితం చూపుతుంది. చూడండి, మోషే కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన వెనుక భాగమును చూసినప్పుడు ఆయన ముఖం అంతా ఒక మహా తేజస్సులా మారిపోయి ప్రజలందరూ ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అంటే ఆయన వెలుగైన పరిశుద్ధాత్మ మనకి ఎంతగా ఉపయోగపడుతుందంటే మనల్ని శుద్ధీకరించి రూపాంతరపరచడానికి, దేవుని యొక్క మహిమను మనము చూడడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాం అనుకుంటున్నారు కానీ పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యం. అందుకని యేసుక్రీస్తు కూడా ఆయన పరిశుద్ధాత్మను ధరించుకుని అరణ్యంలోనికి వెళ్ళినట్టు వాక్యం సెలవిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ ఉంటే ఈ లోకంలో మనం జయ జీవితాన్ని పొందుతాం. ఈ లోకంలో జయ జీవితం ఎందుకని ఆలోచన చేస్తే పరలోకమందున్న దేవుణ్ణి మనం పరిశుద్ధత లేకుండా చూడలేమని వాక్యం చెప్తుంది. అందుకని ఈ యొక్క వాక్యాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 5:8 కూడా చూడండి ఏం మాట్లాడుతుందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. అంటే శుద్ధీకరణ, అంటే మనలో శుద్ధీకరణ కలిగజేసేది కూడా పరిశుద్ధాత్మే. మనల్ని శుద్ధీకరణ కలిగజేసేది పరిశుద్ధాత్మ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకి చాలా ప్రాముఖ్యం. అందుకని మనం పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడాలి. హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారని, అక్కడ మహిమను కనుగొంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి అని ఏమైనా ఉందంటే మనము కావలసిన పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన వైపుకు తిప్పుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో నీకు పరిశుద్ధాత్మ సహాయమును ప్రతి దినము పరీక్షించి నేర్పిస్తుండగా ఈ ప్రతి దిన వాగ్దానములో ఈ వారమంతటిలో నీకు నేర్పిస్తున్న పరిశుద్ధత నీలో ఉందో లేదో క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని యొక్క మహాశక్తి బయలుపడే దినాల్లో ఉన్నాం. పెండ్లి కుమారుడు సిద్ధపాటు కలిగి రాబోతున్నాడు. అందుకని ఈరోజు మనం పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది కనుక పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దిన మాటల్లో దేవుడు నీతో మాట్లాడుంటే తప్పకుండా మోకరించి నీవు ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, కృపగల దేవుడవు, మహిమోన్నతుడవు తండ్రి, నీ శక్తి చేత నీ కృప చేత మమ్మల్ని ముద్రించు. నీ మహిమ కార్యముల చేత నీవే నడిపించు గొప్ప దేవుడు కనుక నీ కరుణ కటాక్షములను మా పైన చూపించి బిడ్డలకు కూడా ఉత్తేజమైన మహిమను ధరింప చేయండి. వారు ఆశపడుతున్నారు నీ పరిశుద్ధాత్మ సహాయం కావాలని, పరిశుద్ధాత్మలో నిలబడాలని నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు.
పరిశుద్ధాత్మ నీడ చేత నీ బిడ్డలను ముద్రించి మేలు చేసి నీ కృపచేత బలపరచమని, ఈ దినమంతటిలో బిడ్డలకు తోడు నీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినములో మీరు బలపడిన మాటను బట్టి దేవునికి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ మీకు తోడై ఉండును గాక.